దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ కుర్చేడు మరియు అద్దింకి రోడ్లో గల కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి స్వతంత్ర సమరయోధులకు మరియు రాజ్యాంగ రచయితలకు ఘనంగా నివాళులర్పించారు. జనసేన నాయకులు మరియు జనసైనికులు వారి త్యాగాలను గుర్తు చేసుకొని వారి ఆశయ సాధన కృషి చేస్తామని ప్రమాణం చేశారు. కుర్చేర్ రోడ్లో గల పార్టీ కార్యాలయంలో దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు చాతరాస్ కొండయ్య, జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి మరియు ముండ్లమూరి మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు పర్యవేక్షణలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొట్టుకు రమేష్ బాబు ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. తదనంతరం అద్దింకు రోడ్లో గల గరికిపాటి వెంకట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు గరికిపాటి గోపి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు మరియు జనసేన పార్టీ నాయకులు దిరిశాల యేసురెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పుప్పాల రుద్ర, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఉర్లి బ్రహ్మయ్య, కుర్చేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకటశేషయ్య, దొనకొండ మండల అధ్యక్షులు గోండాల నాగేంద్ర ప్రసాద్, పట్టణ కమిటీ అధ్యక్షులు సైఫుల్లా ఖాన్, దర్శి మండల కమిటీ ప్రధాన కార్యదర్శి మారాబత్తిని వెంకటయ్య, జనసేన పార్టీ నాయకులు పుప్పాల పాపారావు, షేక్ మస్తాన్ బాషా, ఉప్పు ఆంజనేయులు, షేక్ వెంకటేష్, యాదాల వెంకటేష్, పులి కిషోర్, పందుల మోసే, మిరియాల హనుమంతరావు, తోట రాయుడు, సీదా రామకృష్ణ, గరికిపాటి గోపి, చెల్లు ఆంజనేయులు, తోట కోటేశ్వరరావు, గోగు సీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటూ కేవలం సంబరాలకే పరిమితం కాకుండా ఈరోజు యొక్క విశిష్టతని మనం తెలుసుకొని మనకి ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావులను, స్వాతంత్ర ఫలాలను అందించినటువంటి మహనీయులను స్మరించుకోవాల్సినటువంటి అవసరం, వాళ్ళకు నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఈరోజు దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో మేమందరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ స్వాతంత్ర ఫలాన్ని మహనీయుల్ని, రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ వాళ్ళందరికీ నివాళులర్పిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ప్రమాణం చేస్తున్నాం, భారత రాజ్యాంగ విలువలను కాపాడుతామని, ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తామని, భారతదేశం అన్ని విధాల అభివృద్ధిలో నడవడానికి మా వంతు కృషి మేము చేస్తామని ప్రమాణం చేస్తూ ఉన్నాం. జై హింద్.